వృద్ధ గౌతమ వైష్ణవ ధర్మ ప్రశంస ఎక్కువగా ఉన్నది. ఇది యుధిష్ఠిల వారు కృష్ణ భగవాను అడగ్గా చెప్పిందని తెలుస్తుంది. భగవాన్ ఏ కర్మల ద్వారా చతుర్వర్ణముల వారు స్వర్గ నరకాలకు వెళతారు అని అడిగారు. దానికి సంబంధించిన ప్రకరణం దాన ప్రకరణం, ఉత్తమ మధ్యమ అధమ దానాల వివరాలు, విప్రుల గుణదోష వర్ణన, జీవస్య శుభాశుభ వర్ణన, మనుష్యలోకం యమలోకం ప్రయాణం ఏమిటి, బంగారం ఏమి దానం చేయడం ద్వారా యమలోకం పొందకుండా ఉండొచ్చు, ఏ వృక్షాలు నాటడం ద్వారా స్వర్గం పొందవచ్చు, దానఫల వర్ణన. 8వ అధ్యాయంలో ఒక విషయం, పుష్పాలు లేకపోయినా పత్రాలతో పూజ చేయవచ్చు, కానీ భక్తితో చేస్తే సంతోషం. కపిల గోవు ప్రశంస 11వ అధ్యాయంలో బ్రహ్మఘాతక లక్షణం వర్ణన. అహింస, అస్తేయం, దమశమాదులు, బ్రహ్మచర్యం, తపః, ధర్మ, అశోచ విధులు, బాల్యంలో చదువు, యవ్వనంలో భార్యాగ్రహణం, తర్వాత మోక్ష సాధన. ఏకదండి త్రిదండి వా శిఖిముండి తథా ఏవచ కాషాయ మాత్ర సారోపి ఇతి పూజ్యో. ఎవరికి ఇచ్చింది మహాఫలం అని అడిగితే అక్రోధన సత్యపర ధర్మనిత్య దత్తం మహాఫలం అని చెప్పారు. అన్నదానానికి పరీక్ష పెట్టకూడదని, భోజనం యొక్క విధి వర్ణనం, విప్రుడు భోజనం యొక్క చేసే పాత్ర కింద చతురస్ర మండలం, క్షత్రియుడు వృత్తమండలం అలా వేసుకోవాలని, తిలదానం యొక్క ప్రశంస, ఆపద్ధర్మ వర్ణన, దుర్భిక్షాలు ఏర్పడితే ధర్మ నిరత ఎలా ఉండాలని, యజ్ఞ మాహాత్మ్యము, వైశ్వదేవ మాహాత్మ్యము మొదలగునవి చెప్పారు. యస్మాత్వా త్రాయతే దుఃఖాత్ యజమానం హుతో నలహ తస్మాత్ విధివత్ ప్రోక్తం అగ్నిహోత్రమితి శృతం. యజ్ఞంలో పశువధ హింస కాదు. 12 మాసాలలో ఏ పూజలు చేయాలి, ఏకభుక్త విధానం, ఏకభుక్త ఫలవర్ణన, మార్గశిరం, కేశవ, పుష్య, నారాయణ మొదలగు ఆ నామాల వర్ణన. యజ్ఞమాత్మ యజ్ఞ సంభూత యజ్ఞనాథ నమో నమ, చతుర్మూర్తే చతుర్బాహో చతుర్వ్యూహ నమో నమ, లోకాత్మన్ లోకనాథేశ లోకవాస నమో నమ, సర్వజ్ఞ సర్వలోకేశ హృషికేశ నమో నమ. సర్వజ్ఞ సర్వలోకేశ హృషికేశ నమో నమ, సహస్రసరసేతుభ్యం సహస్రాక్ష నమో నమ, పంచయజ్ఞ నమస్తే అస్తు సర్వయజ్ఞ నమో నమ, త్రయీమయాయ త్రయీనాథ త్రయాలభ్య నమో నమ, సృష్టి సంహారకర్తేతి నారసింహ నమో నమ, భక్తప్రియ నమస్తే అస్తు సోమనాథ నమో నమ. కృష్ణ ద్వాదశి పూజల విశిష్టత ఇక్కడ ఎక్కువగా కనిపించింది. దానఫలం వర్ణన, కృష్ణ ద్వాదశి పూజల విశిష్టత, విశ్వత సంక్రమణ సమయంలో దానఫల వర్ణన. నా మీద కానీ శంకరుని మీద కానీ గానం చేసిన, శంఖనాదం చేసిన, కాంస్య ఘంటానాదం ధ్వని చేసిన మంచి ఫలితం కలుగుతుందని చెప్పారు భగవాన్. గాయత్రీ మంత్ర మహిమ, అశ్వత్థ మాహాత్మ్యము, అశ్వత్థం కింద కూర్చొని గాయత్రీ జపం చేస్తే పాపాలు పోతాయని, అశ్వత్థ రూపంలో జగత్తును పరిపాలిస్తున్నానని అని చెప్పారు. క్షమా తప, క్షమాదానం, క్షమా సత్యం, క్షమా తప, క్షమా అహింస, క్షమా ధర్మ, క్షమా ఇంద్రియ నిగ్రహ. క్షమ వల్ల అన్ని భోగాలు లభిస్తాయి. భక్తుల అర్చన విధి వలన ఇహపరాలు. భక్తులు ఏ వర్గం వారైనా గౌరవించాలి, లేనిచో నరకం తప్పదు. భక్తుల వర్ణన, మంచి ఎద్దు దానం చేస్తే 10 గోవులు దానం చేసినట్టు, పుష్టికల ఎద్దు దానం చేస్తే 100 గోవులను దానం చేసినట్టు, వృషభం మంచిదగటం వల్ల వ్యవసాయం మంచి పంట, 10 మందికి మంచి తిండి. భజన, కీర్తన, వృక్షారోపణ విధానము, పంచమహాయజ్ఞ వివరాలు, స్నానం విధి, స్నానం కాగానే ఏమి చేయాలి, సంధ్య, దేవర్షి పితృ తర్పణ చేసి నీటి నుండి రావాలి. తర్పణ చేయకుండా వస్త్రాన్ని పిండితే ఋషి పితరులు శాపం ఇస్తారు. ఏ పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది. భక్తుడి లక్షణాలు, కపిల గోవు దాన ప్రశంస. దేవం పూర్వ ఆహ్నికం కర్మ పైతృకంచ అపరాహ్ని, కాలహీనంచ యత్ దానం తత్ రాక్షసం విధు. అన్నదాన మహిమ, దానవర్ణన, అహింసా గొప్పతనం, ధర్మలక్షణం, భోజన విధి. గోవికి గ్రాసం పెడితే ఫలితం. ఆపద్ధర్మ వివరాలు, చాంద్రాయణ వ్రత విధానం, కార్తీకం నుండి ఆశ్వీనం వరకు ప్రతి మాసంలోనూ పూజా వర్ణన, సంక్రాంతుల్లో దానం ఎలా చేయాలి, గాయత్రి జపం యొక్క మహిమ ఎక్కువగా. కల్పే కల్పే చ భూతాని సంహరామి సృజాని చ న తమాం జానంతి మాయయా మోహితాని చ.
సాత్విక రాజసిక తామసిక దానాల వివరాలు. శ్రోత్రియాయ దరిద్రాయ బహుభృత్యాయ పాండవ దీయతే యత్ ప్రణస్థాయ తత్ సాత్వికముదాహృతం. వేదాక్షర విహీనుడికి ఇచ్చింది రాజసం, వైశ్వదేవ విహీనుడికి సేవకునికి ఇచ్చింది తామసం. ఈ దానాల వల్ల ఎవరు తృప్తి పడతారు? నాస్తి విప్రసమో దేవో నాస్తి విప్రసమో గురు నాస్తి విప్రాత్ పరో బంధు నాస్తి విప్రాత్ పరో నిధి నాస్తి విప్రాత్ పరం తీర్థం న పుణ్యం బ్రాహ్మణాత్ పరం నాస్తి విప్రాత్ పరో ధర్మో నాస్తి విప్రాత్ పరాగతి. 4వ అధ్యాయంలో సాయం ప్రాతస్తుయే సంధ్యా సమ్యక్ నిత్యం ఉపాసతే వేదమధి కృత్య తారయంతి తరంతి చ బ్రాహ్మణే పూజితే నిత్యం పూజితోస్మిన్ అసంశయ. సర్వకాలం హి సర్వేషాం అన్నం ప్రాణః ప్రతిష్ఠితాః అన్నం పూజ్యం యతో రూపమన్నం నిత్యం నమస్కృతం. చతుర్దశి రోజున దక్షిణామూర్తిని కానీ రుద్రుని కానీ సేవిస్తే నన్ను కానీ శంకరుని కానీ చేరతారు అని చెప్పారు. 8వ అధ్యాయంలో పుష్పాలు లేకపోయినా పత్రాలతో పూజ చేయొచ్చని చెప్పారు.